అందరికీ నమస్కారం. మేధస్సు అందరికీ మెమరీ ఎక్కువ ఉండాలనుకుంటారు అనమాట. ర్యాంకులు, టెస్టులు వీటి గోలలో పడి మనం అందరికీ మెమరీ పవర్ ఉండాలని చాలా కోరుకుంటారు అందరూ. అలాగే చదువుకునే పిల్లలు కాకుండా పెద్దవాళ్ళు కూడా మర్చిపోతున్నారు ఈ మధ్య. వంటింట్లో కూడా ఉప్పు వేస్తే ఒకసారి వేసేమో లేదని డౌట్తో మళ్ళీ వేసేస్తుంటారు అనమాట. అలా మర్చిపోవడం అనేది చాలా సహజం అయిపోయింది, సర్వసాధారణం అయిపోయింది ఈ స్పీడ్ యుగంలో. అయితే మన మెదడులో వికాసం, మెదడు వికసిస్తుందన్నమాట. అంటే ఏజ్ని బట్టి ఆయా వయసులో పరిపూర్ణంగా ఆ మెదడు వికసించాలన్నమాట. ఇచ్చినప్పుడు ఆ మెమరీ పవర్ చాలా ఉంటుంది. మన మెదడులో ఉన్న ఆ మెమరీ పవర్ని మనం చాలా పెద్దగా వాడం. మనం చాలా తక్కువ వాడతాం ఉంటుంది. అందులో కొంచెం ఒక 2-3% ఎక్కువ వాడిన వాళ్ళు మంచి ఇంటెలిజెన్స్ అని చెప్తాం మనం. కానీ మన బ్రెయిన్ మనం 100% వాడం ఎప్పుడు. ఆ మెదడులో అన్ని సెల్స్ యాక్టివేట్ అవ్వడానికి, అంటే వికాసం పొందడానికి మామూలుగా చాలా మార్గాలు ఉంటాయి. అంటే మెడిటేషన్ అని, లేకపోతే మనం తినే ఆహారం, నెయ్యి, వెన్న, ఇవన్నీ కూడా మెమరీ పవర్ని పెంచుతుంటే మెదడుని పరిపూర్ణంగా వికసించేలా చేస్తాయి మన ఆహార పదార్థాల్లో. మన పూర్వీకులు ఏం చేశారంటే మంచి తెలివితేటలు రావడం కోసం బ్రెయిన్ మనతో పాటు మన మెదడు పరిపూర్ణంగా పనిచేయడం కోసం కొన్ని చిట్కాలు చేసేవారు ఉంటుంది. అది జీవితంలో ఒకసారి చేస్తే ఆ లైఫ్ అంతా ఇంకలకే ఆ మేధస్సు సంబంధించిన ఇబ్బందులు ఉండేవి అనమాట. అంత జ్ఞానం వచ్చేది. మల్టిపుల్ టాస్క్ అంటే చాలా 4-5 రకాల స్కిల్స్ నేర్చుకునేవారు, లేదా 10 స్కిల్స్ నేర్చుకునేవారు, లేదా 64 కళలు నేర్చుకునేవారు. అంత మెమరీ పవర్ మనది, అంత పవర్ఫుల్ అనమాట అండి. అయితే ఆ మెదడు పరిపూర్ణంగా వికసించడం కోసం ఆహారంతో పాటు కొన్ని ప్రక్రియలు చేసేవారు. ఎలా అంటే మామూలుగా వస తెలుసు అందరికీ, వస మొక్క తెలుసు. కానీ వస మొక్కను ఏం చేస్తారు అంటే మాటలు రావట్లేదు అనుకోండి, తెల్లవారుజామున వస నాలుగుకి రాసేవారు. ఆ ఊరిలో ఒక 7 రోజులు నానబెట్టి ఎండబెట్టి శుద్ధి చేసి వసకొమ్మలు దాచుకునేవారు ఇళ్ళలో. పిల్లలకి నాలుగుకి రాసేవారు తెల్లవారుజామున. అయితే బాగా మాటలు వచ్చాయన్నమాట. అందుకని వసపెట్టలా వాగుతున్నావు అనేవారు అనమాట. నీకు వస ఎక్కువ పోసారా, ఎక్కువ మాట్లాడుతుంది అనుకోండి, నీకు వస పోసేసారు, ఎక్కువ మాట్లాడుతున్నావు అనుకుంటా, వసపెట్టలా వాగుతున్నావు అనేవారు అనమాట. అలాగే మాటలు రావడం వేరు, మెదడు వికసించడం వేరు, తెలివితేటలు పెరగడం వేరు. అందుకని ఏం చేసామంటే బాగా మెదడు వికసించి మంచి విద్వాంసుడు అవడం కోసం కొన్ని ప్రక్రియలు చేసేవారు. అలాంటి ప్రక్రియలో ఈ వస కొమ్ముని ఆవు యూరిన్లో ఒక 7 రోజులు నానబెట్టి ఎండబెట్టి దాన్ని మెత్తగా నూరి పొడి చేసి ఆవు పాలతో నూరేవారు. నూరి ఒక ఈ మాత్రం ఉపవాసం ఉంచి, ఒక రోజంతా ఉపవాసం ఉంచి ఆ పౌర్ణమి రోజు అది మింగించేవారు పాలతోటి. మింగిన తర్వాత ఏమవుతుందంటే కాసేపటికి వామిటింగ్స్ అవుతాయి అన్నమాట. మామూలుగా అయితే ఏమన్నా మనం ఫుడ్ తిన్నాం విపరీతంగా వాంతులు అయిపోతాయి. ఉపవాసం ఉండడం ఏమవుతుందంటే వామిటింగ్ వచ్చినట్టు ఉంటుంది కానీ అవ్వదు, వామిటింగ్ వచ్చినట్టు ఉంటుంది అవ్వదు, అయినా కొద్దిగా ఏమైనా వాటర్ అంతా అవుతాప అవ్వదు. అందుకని అలా ఉంచి ఆ రోజంతా ఉపవాసం ఉంచుతారు. సాయంత్రం మళ్ళీ కొంచెం పాయసం అన్నం పెడతారన్నమాట. అలా ఒక్కరోజు జీవితంలో ఒక్కరోజు చేస్తే వాళ్ళకి మొదలు పరిపూర్ణంగా వికసించడం. యాక్చువల్ మేము క్లాసులు చెప్పినప్పుడు ఒక 25 ఏళ్ళ క్రితం మేము క్లాసులు చెప్పినప్పుడు కాలేజీ స్టూడెంట్స్ వచ్చారు మా దగ్గరికి. బీఎస్సీ స్టూడెంట్స్ వాళ్ళు క్లాసులకు వచ్చారు సరదాగా. వాళ్ళు విని ఏం చేశారంటే ఒక 2 పిల్లలు ఇది చేశారు. ఇది చేసి చూశారు, ఒకతనికి వాంతులు అయినట్టు అవ్వలేదు, కానీ ఒకతనికి వాంతులు అయిపోయి ఏదైనా ఇద్దరు డిఎస్సి కొట్టేశారు అనమాట. ఇప్పుడు స్కూల్లో మంచి స్కూల్ టీచర్లుగా, స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. ఇప్పుడు అలా చెప్పారు, ప్రాక్టికల్గా మేము చేసామండి, మేము డిఎస్సి కొట్టామని. అలా అంట, ఇది చేసే కానీ మేము కొట్టామని అదనమాట. అలా ఏంటంటే దీనివల్ల అయితే మార్కులు మాట దేవుడికి, కానీ బ్రెయిన్ అయితే మేధస్సు అయితే పరిపూర్ణంగా వికసిస్తుంది. నేర్చుకోగలుగుతాం, ఎక్కువ నేర్చుకొని మన మెమరీ స్టోర్ చేయగలుగుతాం. అంటే తెలివితేటలు బాగా పెరగడానికి అద్భుతమైన ఔషధం ఇది. కానీ ఇప్పుడు మీకందరూ మీరు చేయకండి. ఇది ఏదైనా ఆయుర్వేద డాక్టర్లు సమక్షంలో, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ సమక్షంలో చేయాలి. అందుకని మనమే ఒక కార్యక్రమం పెట్టబోతున్నాం పౌర్ణమికి. మీరు ముందు రోజు వస్తారు, ముందు రోజంతా ఉపవాసం ఉంచి మేమే, మన దగ్గర డాక్టర్స్ కూడా ఉంటారు, అందులో ఒక టీం ఉంటుంది చక్కగా అందరి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం ఉచితంగా చేద్దాం. పిల్లలు పెద్దలు అందరూ వచ్చి వేసుకోవచ్చు అన్నమాట. ఒకరోజు ప్రోగ్రాం పెడతాం త్వరలో, మంచి పౌర్ణమి చూసుకుని
పెడతాం. ఆ పెట్టినప్పుడు మీరు వచ్చి మన దగ్గర చేసుకోవచ్చు. అదేంటంటే ఒక సామూహికంగా చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది అనమాట. ఒక దైవ కార్యక్రమంలో ఉంటుంది. రెండు అన్ని పుణ్యం పురుషార్థం రెండు కలిసి వస్తాయి అనమాట అండి. అలా ఏంటంటే ఇలాంటి కొంచెం మనంతా మనం చేయకూడదు. ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ ఎవరికి ఉందో వాళ్ళ దగ్గర చేసుకోవాలని చెప్తాను. గురుముఖత అని అంటున్నాం కదా, అలాగేంటంటే మన సమక్షంలో మనం ఈ కార్యక్రమం కూడా చేద్దాం. ఏర్పాట్లు మనం చేస్తాం. ఓకే, అలాగే ఇది పౌర్ణమి ఇప్పుడు ఇలా వాడితే దీనివల్ల ఎంతో ఫలితం ఉంటుంది. హాయ్ అండి, నా పేరు విజయలక్ష్మి. నేను పాలకొల్లు నుంచి వస్తున్నాను అండి. నాకు 1 year అయింది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పారాలసిస్ వచ్చింది. ఇక 3 months నుంచి ఇక్కడ వర్మ గారి మెడిసిన్స్ వాడుతున్నాను. 2nd dose వేసుకుంటున్నప్పటి నుంచి నాకు రిజల్ట్ బాగుందండి. కొద్దిగా రిజల్ట్ కనిపించింది, బాగుంది. మందులు వేసుకుంటుంటే బాగుందండి. నడవడం కూడా కొంచెం ఫ్రీగా నడుస్తున్నానండి. ఇప్పుడు ఈ మందులు వాడడం మొదలుపెట్టిన తర్వాత కొంచెం ఫ్రీగా నడవగలుగుతున్నాను కొద్దిగా. అండి మాది ఏలేశ్వరం. మాకు డాక్టర్ గారి దగ్గర వచ్చిన తర్వాత మందులు చాలా బాగా పనిచేసాయండి. దైవబలం కూడా మాస్టర్ గారికి ఎక్కువ ఉందండి, మా డాక్టర్ గారికి. అందువల్ల మాకు ఆరోగ్యం కూడా బాగుంటుందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మందులు బాగా పనిచేస్తున్నాయండి. మాకు ఆరోగ్యం బాగుందండి ఇక్కడికి వచ్చాక. నాకు షుగర్ అండి, మోకాళ్ళ నొప్పులు, మోషన్స్ అయిపోయాయండి బాగా. డాక్టర్ గారు ఇచ్చిన మందులతో 12 సంవత్సరాలు మోషన్స్ అండి నాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత మోషన్స్ తగ్గిపోయాయండి. చాలా బాగా మందులు పనిచేసాయండి. అందరికీ నమస్కారం. నా పేరు సత్యనారాయణ, రాజమండ్రి మాది. నేను ఈ డాక్టర్ గారి దగ్గరికి 2021 నుంచి వస్తున్నాను. నాకు మెయిన్ ప్రాబ్లం అంటే C1 to C5 5 రిస్కులు దెబ్బతిని ఉన్నాయి. అప్పుడు అందరూ కూడా డాక్టర్స్ అందరూ కూడా దానికి ట్రీట్మెంట్ లేదు, ఇంకా టోటల్లీ బెడ్ రెస్ట్ అని చెప్పారు. కానీ డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత 1 monthలోనే నేను లేచి మామూలు తిరుగుతూ అన్ని విధాలుగా నార్మల్ అయి ఉన్నది ఇప్పటికీ. అలాగే నా ద్వారా లేవలేని పేషెంట్స్ ఎంతోమందిని డాక్టర్ గారికి వీడియో ద్వారా కానీ పర్సనల్ కానీ తీసుకొచ్చి చూపించాను. వాళ్ళందరూ కూడా ఈరోజు చక్కగా లేచి నడవగలుగుతున్నారు. కాబట్టి మన డాక్టర్ గారు దయ వల్ల మేమంతా కూడా చాలా హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా ఉన్నాం. మొత్తం మా ఫ్యామిలీ మొత్తం అంతా కూడా ఇక్కడి డాక్టర్ దగ్గరికి వస్తాం మేము. నాతో పాటు కొన్ని 100 మంది వచ్చి ఉంటారు ఇప్పటికీ. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా, ఆనందంగా ఉన్నారు. ఆయురారోగ్యాలతో ఉన్నారు అందరూ. నేను డాక్టర్ గారి దగ్గరికి గ్యాస్ ప్రాబ్లం గురించి వచ్చాను. గ్యాస్ భీమవరం, హైదరాబాద్, ఏఐజీ, జీవీ రావు గారు అన్నీ తిరిగాను, ఎక్కడా తగ్గలేదు నాకు. తినక ముందు ట్యాబ్లెట్, తిన్నాక సిరప్ తాగేవాడిని. కానీ మా ఫ్రెండ్ ఒక ఆయన వెంకటేశ్వరని తీసుకొచ్చారు నన్ను. వారు వచ్చిన తర్వాత వారం రోజులకే డాక్టర్ గారు అయితే ఇంగ్లీష్ మెడిసిన్ కూడా వాడమన్నారు. కానీ నేను వాడలేదు, వారానికే మానేసాను ఇంగ్లీష్ మెడిసిన్ కూడా. ఈ వారం నుంచి తగ్గడం మొదలెట్టింది. ఇవాళ మొత్తం టోటల్ గ్యాస్ ఈ ట్యాబ్లెట్ తప్ప వేరే వాటలా అంత అద్భుతంగా పనిచేయింది. అది చెప్పడానికి వచ్చాను నేను ఈయన దగ్గరికి. కేవలం మందులు మామూలు కొరియర్లో వస్తాయన్నారు, కానీ నేను ఉందే ఈయన చూసి కృతజ్ఞత చెప్పి వెళ్దామని వచ్చాను ఇక్కడికి. బాగా పనిచేసింది. చాలా ధన్యవాదాలు.